ఓం గం గణపతి నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. పెళ్ళవ్వట్లేదు, ఏం చేసినా పెళ్ళవ్వట్లేదు. చాలా గుళ్ళు తిరిగామండి, పెళ్ళవ్వట్లేదు. చాలా తీర్థయాత్రలు చేసామండి, పెళ్ళవ్వట్లేదు. ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటూనే వస్తున్నాము, పెళ్ళవ్వట్లేదు. ఇంత చేసినా పెళ్ళవ్వట్లేదు అని అంటే గ్యారంటీగా చెప్తున్నాను, బాగా వినండి. మీకు నైరుతి అని అంటే ఏంటి? సౌత్ వెస్ట్ అని అంటాము. ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఏదైనా టాయిలెట్లు వచ్చినాయి అనుకోండి, టాయిలెట్లు బాత్రూములు లాంటివి ఏమన్నా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు చాలామందికి పెళ్ళవదు. అలానే ఇదే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మీకు యూజువల్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీరు గోడలకి ఏదన్నా గ్రీన్ కలర్స్ వేయటం కానీ, గ్రీన్ కలర్ బీరువా పెట్టడం కానీ, లేదు గ్రీన్ కలర్ కర్టెన్లు ఎక్కువ వాడటం కానీ, గ్రీన్ కలర్ బెడ్షీట్లు వాడటం లాంటివి జరిగినప్పుడు కూడా చాలామందికి వివాహం ఆలస్యమే అవుతుంటుంది. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ రాహు ఉంటాడు, నేను చెప్తాను ఏం కలర్స్ వేసుకోవాలి ఏంటన్నది నేను చెప్తాను. అలానే చాలామంది ఇళ్లలో నేను అబ్జర్వ్ చేశానండి, ఈ బ్రౌన్ కలర్ బీరువాలు కూడా కరెక్ట్గా నైరుతి మూలలోనే పెట్టుంటున్నారు. వీరికి కూడా పెళ్ళి అవ్వకపోతే మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయండి. బ్రౌన్ కలర్ అక్కడ ఉండకూడదు, ఉండొచ్చు, ఇవి కాదు. ఎవరికైనా బ్రౌన్ కలర్ బీరువా ఉండి, ఆ ప్లేస్లో బ్రౌన్ కలర్ బీరువా ఉండి పెళ్ళి కాకపోతే మాత్రం నేను చెప్పేటువంటి ఈ రెమెడీ చేయండి. చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం, దేనికంటే చాలా సందర్భాల్లో చాలామంది చాలా పూజలు చేస్తారు, కానీ వారికి వివాహం విషయంలో ఫలితం రాదు. ఎందుకు రాదు అని అంటే, మీ ఇంట్లో వాస్తు దోషం పెట్టుకొని జాతకంలో ఉన్నటువంటి పూజలు చేశారు, జాతకంలో ఉన్న దోషం పోయింది. మరి ఇంకా పెళ్లి కావట్లేదంటే కారణం ఏంటి? మీ ఇంట్లోనే ఎక్కడో ఏదో వాస్తు దోషం. దాంట్లో ఈరోజు నేను చెప్తున్నది ఒక మూల. ఏ మూల? నైరుతి మూల ఉన్నటువంటి వాస్తు దోషాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఒకవేళ నైరుతి మూలలో నేను చెప్పినటువంటి గ్రీన్ కలర్ బీరువా కానీ, లేదు బ్రౌన్ కలర్ బీరువా కానీ ఉండి వివాహం ఆలస్యం అవుతుంటే మాత్రం ఏం లేదండి, మీరు స్టేషనరీ షాప్కి వెళ్ళి, స్టేషనరీ అంటే పుస్తకాలు అమ్మే షాప్కి వెళ్ళి ఒక ఎల్లో కలర్ది A4 సైజ్ పేపర్ అడగండి. అది ₹1 ₹2 ఉంటుందండి. A4 సైజ్ ఎల్లో కలర్ పేపర్ అడిగి తెచ్చుకోండి. దాన్ని ఏం చేస్తారంటే 2 పేపర్లు తెచ్చుకోండి. ఈ బీరువా ఏదైతే ఉందో బీరువాకి ఇటు లెఫ్ట్ సైడు, రైట్ సైడు, 2 సైడ్లు ఇది ఏదైనా టేప్ పెట్టేసి ఆ బీరువాకి అతికిచ్చేయండి. ఆ బీరువాకి అతికించడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఆ కలర్ యొక్క ఎఫెక్ట్, ఒకవేళ కలర్ ఎఫెక్ట్ కనుక ఏమన్నా ఉంటే ఆ కలర్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అలానే తొందరగా పెళ్ళవ్వాలి, మా అబ్బాయికి పెళ్ళవ్వాలి ఏంటి, ఏం లేదండి. తల్లిదండ్రులు గనక చూసినట్టుంటే, పిల్లలు చూసినా పర్వాలేదండి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఏం చేయాలి అని అంటే, మీ పెళ్ళైన ఫోటో, మీ పెళ్ళప్పుడు ఫోటో కానీ, మీ పెళ్ళి అంటే దండలు మార్చుకున్నప్పుడు కానీ, తాళి కట్టేటప్పుడు కానీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని చక్కగా గోల్డెన్ కలర్ ఫ్రేమ్తో తయారు చేయించి ఇదే నైరుతి మూల పెట్టండి. నైరుతి మూల అంటే మరి 2 వస్తాయి కదండి. ఒకటి పడమర వస్తుంది, రెండోది దక్షిణం వస్తుంది. ఎటువైపు పెట్టాలి ఈ ఫోటో, ఎటువైపు పెట్టాలి ఏంటంటే ఏం లేదండి, మీరు ఫోటో పెడితే అది తూర్పు వైపుకి చూడాలి. అంటే దాన్ని ఏమంటారు అని అంటే పడమర నైరుతి అని అంటాం. ఈ పడమర నైరుతిలో మీ పెద్దల ఫోటో ఎవరిదైతే పెళ్ళి అవుతుందో, పెళ్ళప్పుడు ఫోటోలు కాదండి, పెళ్లి ఫోటో అంటే నేను చెప్పాను క్లియర్‌గా, దండలు మార్చుకున్నది కానీ, తాళి కట్టే కానీ ఏదన్నా ఫోటో ఉంటే మాత్రం గోల్డెన్ కలర్ ఫ్రేమ్‌లో మీ ఫోటో ఫ్రేమ్‌ని ఈ నైరుతి మూల, పడమర నైరుతి మూల మీరు పెట్టడం ద్వారా పిల్లలకి చక్కగా అనుకున్న టైం కన్నా తొందరగానే వివాహం జరుగుతుంది. తర్వాత ఈ ఈ నేను చెప్పిన ఈ నైరుతి డైరెక్షన్‌లో గనక ఏదన్నా తేడా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా చూపియరండి. పెళ్ళంటే ఇప్పుడే వద్దు అని చెప్పేసి వాళ్ళకి పెద్ద వయసు వచ్చే వరకు ఇప్పుడే వద్దనే అంటుంటారు. కాబట్టి నేను చెప్పిన ఈ యెల్లో కలర్ A4 సైజ్ పేపర్ 2 తీసుకొచ్చేసి అతికిచ్చేయటము. రెండోది, మీ పెళ్లి ఫోటో చక్కగా గోల్డెన్ కలర్ ఫ్రేమ్‌లో తయారు చేపిచ్చి చక్కగా ఈ నైరుతి మూలలో పెట్టుకోవడం ద్వారా మీరు త్వరలోనే మంచి చేంజ్ చూస్తారు. 45 రోజుల్లోగా మీకు చేంజ్ అన్నది కనిపించాలండి. నమస్కారం.